आप नेपाल जा रहे, పశుపతినాథ్ టెంపుల్ जा रहे సైకిల్ पे అవే సేఫ్ రైడ్. సో క్విక్ అప్డేట్ మ్యాటర్ ఏంటంటే నా బండికి అయితే ఇన్సూరెన్స్ కాదంట. అసలు బండి డీటెయిల్స్ చూపిస్తలే ఉండాల, నా బండి డీటెయిల్స్ చూపిస్తలే ఉంటా. పొల్యూషన్ అయితే చేయించిన, పొల్యూషన్ చేయడానికి డీటెయిల్స్ చూపిస్తలే ఉండాల. ఏదైనా కాదని అడుగుతుండు. భాయ్ ఆరామ్ సే జాओ, बहुत गर्मी है आज. చాలా డేరింగ్ ఉండాలి అయ్యా అట్లా పోవాలంటే. మనతోనేమో కాదు, నాకు 100cc వేసుకొస్తేనే పూక్ పేకాడ్ అవుతుంది బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో నిన్నైతే నాగ్పూర్ దగ్గరలో స్టే చేసినాం అనమాట. సో అప్నాగర్ అని ఇక్కడ ఒక బంక్లో దొరికింది. సో ఇక్కడైతే స్టే చేసినాం. 120 రూపీస్ ఈచ్ పర్సన్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అట్లా అవుతుంది అనుకుంటున్నాం. అమ్మ జ్వరంటే పడుతుండే బండి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 దాకా అవుతుంది. 11:30 అయింది టైం ఇప్పుడు. 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఒకటేసారి బెడ్ దొరికేసరికి పొల్లు పడినా నేనైతే. ఈరోజు అయితే మేము ప్రయాగరాజ్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఒకసారి చూడండి ఈ బంగ్లా. సో ఇక్కడ పర్మిషన్ అడిగినాం ఫస్ట్, టెంట్ వేసుకుందామని. డైరెక్ట్ వెనక బెడ్స్ ఉన్నాయి. పోయి 1 కోర్ సపరేక 120 రూపాయలు అవుతాయి ఒక్కరికి అన్నాడు. మాకు దొరకక ఛార్జింగ్లకి పనుకోనికి మంచిగా వసతి దొరుకుతుంది. మనం ఎందుకు కొనుక్కుంటాం 120 రూపాయలకి. సో ప్రయాగరాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్ వస్తుంది. ట్రావెలింగ్ టైం కార్లో వెళ్తే 13 అవర్స్ ఏమో చూపిస్తుంది. నాకు తెలిసి ఈరోజు మొత్తం మనం ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో ఈ 3 అయితే కవర్ అయిపోతాం అనమాట ఒకటే రోజులో. అది కూడా మన 100cc స్ప్లెండర్ పైన. ఎట్లయితుందో ఏందో చూద్దాము. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ పోతే మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది అనమాట. నీకేమైందిరా నన్ను భయపడుతూ. సో మ్యాటర్ ఏంటంటే ఇవాళ అయితే ఎండ తక్కువ ఉందన్నమాట. ఎండ తక్కువ ఉంది కానీ వేడిగాలు ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో చూడాలి. మార్నింగ్ అయితే టిఫిన్ తినలేదన్నమాట. మేము ఆగ్రా దగ్గర పక్కన హోటల్ అయితే టిఫిన్ లేదు. సో ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ తర్వాత ఆగుదామని అనుకుంటున్నాం మధ్యప్రదేశ్లో. ఈరోజు టోల్గేట్ నెంబర్ 1. మన బండికి పొల్యూషన్ ప్లస్ ఇన్సూరెన్స్ లేదు. పొల్యూషన్ అయితే వేపిద్దాం. भाई इंश्योरेंस भी कर दे. हाँ ये गाड़ी का हाँ कितना होता? हाँ 2011 मॉडल का ఇన్సూరెన్స్ కూడా చేస్తారట. ఇదే చేయించుకుంటే అయిపోతుంది పనుల పని. వాళ్ళు అమ్మిన పేపర్లు ఇట్లనే కవర్లో పెట్టుకొని వచ్చిన నేనైతే. ఈ పొల్యూషన్ 2020లోనే అయిపోయింది. సో గాయ్స్ క్విక్ అప్డేట్ అనమాట. మ్యాటర్ ఏంటంటే నా బండికి అయితే ఇన్సూరెన్స్ కాదంట. అసలు బండి డీటెయిల్స్ చూపిస్తలే ఉండాల, నా బండి డీటెయిల్స్ చూపిస్తలే ఉంటా. పొల్యూషన్ అయితే చేయించిన, పొల్యూషన్ చేయడానికి డీటెయిల్స్ చూపిస్తలే ఉండాల. నీదైనా కాదని అడుగుతుండు. నేను అప్పటికీ చేసిన అన్న పాత ఓనర్ మీద ఉన్న ఆర్సీ ఒకటి, ఇంకా నా ఆధార్ కార్డు కూడా చూసిన. ఆయన దెంగదన్నాడు. ఇక అన్నీ మూసుకొని పోతున్నాము. సో మనం నాగ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ కాము. ప్రాబ్లం అయితే కనుక మధ్యప్రదేశ్ దగ్గర కావచ్చు. ఇక మిగతాది మనం చెప్పలేము. ఇక నేపాల్లో ముచ్చటేంద్ర బాబు అంటే అది నేపాల్ వెనుక చూసుకున్నాం. नेपाल जा रहे तुम? आप नेपाल जा रहे पशुपतिनाथ टेंपल जा रहे साइकिल पे? अवे सेफ राइड. कहाँ से? महाराष्ट्र से सोलापुर डिस्ट्रिक्ट. క్రేజీ క్రేజీ క్రేజీ. ఆయనకి ఇంకా 1 నెల రోజులు పడుతుందంట నేపాల్ పోవడానికి పశుపతినాథ్కి. మాకు బండి మీద పోతేనే పూక్ పేకాట్ అవుతుంది. ఆయన నువ్వు ఎట్లా పోతున్నావు బాయ్ నువ్వు? అసలు క్రేజీ అసలు. भाई आराम से जाओ, बहुत गर्मी है आज. బాయ్. చాలా డేరింగ్ ఉండాలి అయ్యా అట్లా పోవాలంటే. మనతోనేమో కాదు, నాకు 100cc వేసుకొస్తేనే పూక్ పేకాట్ అవుతుంది బాయ్. అసలు ఆయన సైకిల్ మీద ఎట్లా పోతున్నాయేమో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓడి అమ్మ బండి ఇది ఎక్కడిది? బాయ్ ఉల్టా పోతుంది మొత్తం. ఏమో సడన్గా వేసి నాకు పిచ్చి తెంగింది. ఎండ మాత్రం ఘోరంగా సాగకూడుతుంది. అర్జెంట్ వాటర్ రావాలి, లేకపోతే స్టాప్ అయిపోతాం. థియోని 79, జబల్పూర్ 233, వారణాసి 689.
ఇప్పుడే మనమైతే పెంచ్ రిజర్వ్ నేషనల్ పార్క్ అయితే వచ్చాం అనమాట. కింద మొత్తం యానిమల్స్ తిరుగుతుంటే పైన మనకి బ్రిడ్జ్ వేసి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ని కట్ చేయకుండా బ్రిడ్జ్ అయితే వేసారనమాట ఇక్కడ. అది క్రాస్ చేస్తే మనమైతే మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు మధ్యప్రదేశ్ బార్డర్. కొద్దిసేపట్లో మనమైతే మధ్యప్రదేశ్ బార్డర్కి అయితే ఎంటర్ అయిపోతాము. హార్డ్లీ ఒక 10-15 కిలోమీటర్స్లో మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాం. మహారాష్ట్రలో ది లాస్ట్ టోల్ గేట్ మనమైతే ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాము. ఇదే లాస్ట్ టోల్ గేట్ అనమాట. ఇదే అనమాట పెంచ్ రిజర్వ్ నేషనల్ పార్క్. సో నార్మల్గా ఎండలున్నాయి కాబట్టి ఇట్లా ఎండిపోయింది, కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే మస్తు గ్రీన్ ఉంటుండే. చెట్లు మొత్తం ఎండిపోయినాయి, ఆకులే లేవు అసలు. వాటికి వీఆర్ అఫీషియల్లీ ఎంటర్డ్ మధ్యప్రదేశ్ అనమాట. సో ఫైనల్గా ఈరోజు సెకండ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయినాము. నిన్న మహారాష్ట్ర ఎంటర్ అయినాము, ఈరోజు మధ్యప్రదేశ్ ఎంటర్ అయినాము. కొద్దిసేపు ఆగి ఒక రీల్ అయితే అప్డేట్ చేసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, మధ్యప్రదేశ్కి ఎంటర్ అయినామని చెప్పేసి. కానీ నాకు ఒక డౌట్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. పొద్దు నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 2 లీటర్లు 3 లీటర్లు వాటర్ తాగినా, 2 లీటర్లు 3 లీటర్ వాటర్ తాగినా, ఇంతవరకు నాకు కూర్చొనే రాలేదురా. అర్థం చేసుకోండి ఎంత కొడుతుందో ఎండ. మేము స్టార్ట్ అయినా కానీ ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే ఒక 200 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేసాము. నాకు ఈ గ్యాప్లో వచ్చి ఒక్కసారి కూడా రాలే. ఏందో ఏమో, నేపాల్ పోయేలోపు ఉంటామో పోతామో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈరోజు అయితే మేము నైట్ రైడ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మార్నింగ్ లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు లేట్గా ఎండ్ చేద్దాం రైడ్. ఆల్మోస్ట్ 2 or 3 వరకు రైడ్ చేస్తాం. కాకపోతే నాకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే నా బండికి ఫాగ్ లైట్లు లేవు. ఇంతవరకు కిరణ్ లైట్స్ని బేస్ చేసుకొని వెళ్ళాల్సిందే. నా బండికి అయితే ఫాగ్ లైట్స్ లేవు. రోడ్ అయితే అంత విజిబిలిటీ లేదనమాట. నిన్నటి వీడియో కూడా నేనైతే అప్లోడ్ ఏం చేయలేదు యూట్యూబ్లో. సో దాన్ని కూడా ఎడిటింగ్ చేయాలి. ఏదైనా గ్యాప్ దొరికితే రప్ప ఎడిటింగ్ చేస్తే అది కూడా. ఇది ఎక్కడిదిరా వర్షం స్టార్ట్ అయింది. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివా సూర్య భగవాన్. వస్తేనేమో నువ్వు వస్తావు, లేకపోతే వరుణ్ని పంపిస్తావు. వెళ్తే గోపురం తీసి గోపురం ఇవ్వాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్ గోపురం, మనం చాలా కష్టపడి తీసుకున్నాం. అందుకే ఈ బ్రో వాళ్ళు అయితే లదాఖ్ వెళ్తున్నారంట. 7 బైక్స్ ఆయన ఇస్తానన్నారండి, అడిగానండి. మజా ఉంది. హ్యావ్ ఏ సేఫ్ రైడ్ బ్రో. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే బ్రో, ఓకే అన్న, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఇక్కడ ఒక లైట్ చాయ్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయినాం. సో వాళ్ళందరూ శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ అయ్యారంట. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏందని కొంచెం ఆతృతతో నేనే ఇక్కడ ఆపిన. వాళ్ళని చూసి ఈ బండిని చూసి షాక్ అయిపోతారు వాళ్ళు. బడ్జెట్ చూసి ఇంకా మెంటల్ అయిపోయారు. ఫస్ట్ 1200 కొట్టించిన, తర్వాత 1200 కొట్టించిన. ఆల్మోస్ట్ 2400 పెట్రోల్ అయింది. సో నిన్న మిస్లీనియస్ ఖర్చులు, చెరుకు రసం, వాటర్ బాటిల్స్ వీటి కలిపి 300 ఏమో అయింది. బాహికి కూడా అంతే, 300 ఏమో అయింది. ఫుడ్ అండ్ స్టేకి అదొక 300 అయింది. మొత్తం కలిపి 3000 ఖర్చు అయింది ఇప్పటి వరకు. ఇప్పుడే ఇన్స్టా 360 షార్ట్స్ అయితే తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడే కొంచెం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. ఏడుంది అనుకుంటారు, కరెక్ట్ నా నెత్తి మీద ఉంది అది. చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడే. ఆల్మోస్ట్ 6 అవుతుంది అనమాట. ఇంకా జబల్పూర్ మాకు 45 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్గానే వచ్చిన. ఇంకొక 45 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ తీసుకుంటా. ఆల్మోస్ట్ ఇక 150-160 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టిన తర్వాతనే బ్రేక్ తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఇక్కడ మళ్ళీ బండికి ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాం టువర్డ్స్ రేవా క్రాస్ అయిన తర్వాతనే మనకి ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి వస్తాయి. నైట్ డ్రైవ్ కూడా చేద్దామని అనుకుంటున్నాం సిచ్యువేషన్ బట్టి. సప్పులు వస్తున్నాయి నా బండ్లోకి వెళ్ళి. ఇప్పుడు జబల్పూర్ కొడితే ఆల్మోస్ట్ 380 కిలోమీటర్స్ వరకు కొట్టినట్టే మేము. 12 to 6:30 నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. జబల్పూర్ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. సో దానికంటే ముందు ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు మేమైతే 380 కిలోమీటర్ వరకు క్రూజ్ చేసినాము వితిన్ 7 అవర్స్లో. అండ్ అందులో కూడా బ్రేక్స్ ఉంటాయి. సో ఎండకు తట్టుకోలేక అక్కడక్కడ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడైతే ఒక గంట సేపు ఉన్నాం. బయట లారీ వాళ్ళు మాత్రం అడ్డగోలు వెళ్తారు అసలు. నైట్ కాబట్టి లాగ్ అంత ఏముండదు. ఏమైనా ఆగినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు వీడియో తీస్తాం. చలో చలో నీ అమ్మ. ఇక్కడ నుంచి వారణాసి ఇంకా 470 ఏమో ఉంది. నైట్ 470 అట్లా కొట్టాలంటే చాలా పెద్ద టాస్క్ అది. ఆ ప్రైస్ చెప్పినాం 80 రూపీస్ అట. ఇది మనం పొద్దున టిఫిన్ చేస్తాం ఈ రైస్ ఇంత క్వాంటిటీ. సో ఇక్కడైతే హాఫ్
తింటారంట. సో మన దగ్గర అయితే చికెన్ పచ్చడి ఉంది కాబట్టి సో దాంతో మేనేజ్ చేయాలా. హాఫ్ అంటే రేట్ కూడా ఇవ్వలేదు, రేట్ కూడా ఇవ్వలేదు అడుగు. సో చికెన్ పచ్చడి వేసుకున్నాను అనమాట. రప్ప దింగి తినుడే. పచ్చడి తెచ్చి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ కూరలు తినాలంటే ఏం లేదు, ఇక షెడ్కే పోతుంటాయి. రెండు బండి కంటే ముందు మనం పోతాం షెడ్కి. అమ్మాయి వేసిన పెట్టి గుద్దోలు ఉంటుంది. హోటల్ ఇదేంది పేరు కూడా అర్థం కావట్లేదు బాగా. ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. హోటల్ సంస్కర్ధనిలో డిన్నర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే వారణాసి స్టార్ట్ అయినాం. ఇంకా ఆల్మోస్ట్ 4:20 4:30 ఉంది. మ్యాక్స్ నైట్ మొత్తం కొట్టడానికి ట్రై చేసాం, నిద్ర సాగి అనుకుంటాము. సో వారణాసికి అయితే ఇంకొక 330 340 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో దానికంటే ముందే ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే టెంట్ వేసుకుంటున్నాము. లారీ వాళ్ళు అయితే అడ్డగోలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. 2-3 సార్లు అయితే ఇట్లా ఒత్తిరు. అందుకని చెప్పేసి రిస్క్ అయితే తీసుకోవట్లేదు అనమాట. సో ఇక్కడైతే ఒక బంక్ ఉంది, బంక్లో అయితే టెంట్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. పర్మిషన్ అయితే ఇచ్చారు. సో టెంట్ వేసుకోవడానికి టెంట్ అయితే బయటకి ఇస్తున్నాం అనమాట. ఏంది మ్యాటర్ అనుకోవడమే. కొద్దిగా లేస్తావా రేపన్నా? లేపాలి నువ్వే. 6కి ట్రై చేసి 7కి స్టార్ట్ అవుతాం మనం. 6కి లేపితే నువ్వు 10కి లేచినావు. పర్సనల్స్ మాట్లాడద్దు. సరే నన్ను లేపిండు, మళ్ళీ నువ్వేందుకు పడ్డావు? నేను నాకు నిద్ర వచ్చింది. లేస్తలే ఎంత లేపినా కాదు, లేస్తలే అంటే ఇంకొక నువ్వు వెళ్ళిపోవాలి బాయ్. కష్టపడుతున్నావు కానీ అంత లాట్ స్ప్లెండర్ మీద అంత కష్టపడుతున్నా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వస్తున్నా. నేను స్ప్లెండర్ మీద వస్తున్నా అని చెప్పేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని పనుకోమన్నాడట. ఫైనల్గా టెంట్ అయితే వేసేసినాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. 12:30 అట్లా అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచి అయితే మళ్ళీ వారణాసి స్టార్ట్ కావాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.